సరిపోవట్లేదు. అంటే నేర్చుకోవడానికి సమయం పడుతూ ఉంది. పరిష్కారాలు ఎత్తిలోపు ఇంకా 100 పిటిషన్లు వస్తాయి. ఈ చూసుకుని పవర్కి అసీమ్ అంటే వచ్చేసిన తర్వాత ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. పాపం నిజంగా చాలా ఆశించి వస్తారు. ఎవరు కూడా నో మోటివేషన్తో చాలామంది ఉన్నారు పాపం చేయడానికి అఫీషియల్స్. వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి నాకు అనిపించింది ఏంటంటే క్యాబినెట్ మీటింగ్స్లో ముఖ్యమంత్రి గారు చెప్పే పరిస్థితులు కానీ ఇది ఏం లేదు. వీ నీడ్ అ గుడ్ మోటివేటెడ్ లీడర్స్. నాకు అప్పుడు తిరగడం వల్ల నాకు ఏమనిపించిందంటే మళ్ళీ ఇప్పుడు సపోజ్ మనకి ఇసుక ఇష్యూస్ కానీ అంటే వీ వాంట్ టు గివ్ వీఆర్ కమిటెడ్ టు గివ్ అ వెరీ గుడ్ గవర్నెన్స్, వెరీ క్లీన్ గవర్నెన్స్, అకౌంటబుల్ గవర్నెన్స్. సో ఎంత ఇక్కడ కూర్చున్నా కానీ ఆఫీసులో కూర్చున్నా కానీ క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తే వచ్చే శక్తి వేరు. సో నాకేమనిపించింది మన ఎస్పెషల్లీ నేను పంచాయత్ రాజ్ తీసుకున్నప్పుడు 70% మనది అగ్రేరియన్ సొసైటీ కాబట్టి పంచాయతీ మీదే ఎక్కువ ఆధారపడి ఎక్కువ జనం కూడా పంచాయతీల్లోనే ఉంటారు. డెవలప్మెంట్ అంతా పంచాయతీల్లో ఉంటాయి. సో నాకు అది ఒక వరంగా భావించాను. సో నేను వెళ్ళి చూద్దామని మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే దాని నుంచి అంటే నెక్స్ట్ లెవెల్కి ఏమనిపించిందంటే ఇదే క్యాంప్ ఆఫీస్ మేక్ షిఫ్ట్ క్యాంప్ ఆఫీస్ లాగా పెట్టుకోవాలి. ఐ వాంట్ టు విజిట్ ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్. అంటే ఉదాహరణకి మన కడప వెళ్ళాను. మన కడప ఇదివరకు కార్యకర్తల కోసం వెళ్ళేవాళ్ళం, లేదంటే ఏదైనా సమస్య ఉందని వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు పని చేసుకుంటున్న ఆఫీషియల్స్ మీద దాడి జరిగితే నాకు మొట్టమొదటిసారి నాకు అనిపించింది మన ఇంటూరా అదేంటది మన గాలివీడు మన కడప జిల్లా రాయచోటి గాలివీడు మండలంకి వెళ్తే అన్నమయ్య జిల్లాలో గాలివీడు మండలంకి వెళ్తే అంటే జనరల్గా ఏముంటుందంటే పర్సెప్షను అక్కడెక్కడ ఉంటారంటే కన్సర్న్ మినిస్టర్ వాళ్ళని ఇక్కడి దాకా వస్తారు అని స్థానిక నాయకులకి ఒక ఇది ఉండదు, నిర్లక్ష్యం ఉండదు. అది నేను బ్రేక్ చేయడానికి అది చిన్న ఏ స్థాయి ఉద్యోగం కాదు కానీ అంతకంటే చిన్న ఉద్యోగం క్లాస్ 4 ఉద్యోగం జరిగినా కానీ ఆ స్పందన అలాగ ఉండేదేమో అని అనిపిస్తున్నాను. సో నాకేంటంటే మేము ఉండొచ్చిన వెరీ క్లియర్ కట్ మెసేజ్ టు పీపుల్. మేము ప్రో డెవలప్మెంట్ మీద ఉన్నాం. దీనికి ఎవరు అడ్డం చేసినా కానీ ఎవరు అడ్డంకులు కలిగించినా విల్ బి వెరీ స్ట్రాంగ్. దట్టు మీరు అందరూ కొన్నిసార్లు రాలేరు. కొన్ని క్షేత్రస్థాయిలో ఒకసారి ఏమైపోద్దంటే దూరంగా ఉండిపోయి ఆ మైక్రో లెవెల్లో ఉన్న సమస్యలు అర్థం కావు. ఒకసారి ఎంతసేపు అధికారులు చెప్పిందో లేదంటే 3rd 4th పర్సన్ వ్యక్తులు చెప్పింది అర్థం అవుతుంది. కానీ ఒకసారి మనం ప్రత్యేకించి ఉదాహరణకి నేను మొన్న అరకు మన ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్తే నేను చెప్పులు వేసుకొని నడుస్తున్నాను. ఆ వర్షంలో కూరుకుపోయి చెప్పులు రావట్లే, బయటికి ఇరుక్కుపోయి మళ్ళీ ఇంకా చెప్పులు వదిలేసి వచ్చింది. వదిలిచి నడుస్తున్నప్పుడు ఒకవైపు సరైనగా లేవు. అంటే మీరు చూడాలంటే మామూలు మనం నడవడానికి ఇబ్బంది పడుతుంది. మీకు తెలుసు కదా అలాంటి శుభ్రత అంటే నేను ఉద్దేశం అంటే బహిర్భూమికి కూడా అక్కడికి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. అంటే వాటన్నిటి మధ్యలో వెళ్తా ఈ అనుభవం నాయకుడికి చాలా అవసరం. ఒక లీడ్ చేసే వ్యక్తికి చాలా చాలా అవసరం అనిపించింది. ఇప్పుడు నా దగ్గరికి కూడా someone wants to come and say want to be a leader అంటే ఇప్పుడు నాకు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? నేను నడిచి చూపిస్తాను ధైర్యం వస్తుంది. అసలు ఈ మీరు వెళ్ళి కూడా నాకు రోడ్డు మీద తిరగడం చెప్పాలి. సో నాకు అందుకని ఇవన్నీ ఎస్పెషల్లీ ఏజెన్సీ ప్రాంతాల్లో తిరిగింది, క్యాబినెట్ మీటింగ్లో కూర్చొని కొన్నిసార్లు మన కలెక్టర్స్ మీటింగ్లో కూర్చొని ముఖ్యమంత్రి గారు చెప్పి ఇవన్నీ నాకేమని కల్పించినాయి. నాకేం కనిపించిందంటే నా పేషీతోటి వెళ్ళి ఒక జిల్లాలో కూర్చోవడం చాలా అవసరం అనిపించింది. అంటే ఒకసారి ఏమనిపిస్తుంటే అక్కడ క్షేత్రస్థాయిలో పర్యటన ఎలా మన ఊరిలో విజయనగరం, మన ఏజెన్సీ ప్రాంతంలో విజయనగరం దగ్గర ఆపారు కొంతమంది యువత. అందుకన్నా మా రోడ్లో క్వాలిటీ లేదు, స్థానికంగా ఉండే సర్పంచ్లు కానీ వీళ్ళు కానీ సరిగ్గా క్వాలిటీ రోడ్స్ వేయట్లేదు, నువ్వు ఒకసారి వచ్చి చూడు. నేను ప్రతిసారి రోడ్డు మీద ఏదో పని మీద అంత తిరగడం కాకుండా అక్కడ స్టేషన్ అయ్యి అక్కడ ఒక బస్ చేసి ఒక మేక్ షిఫ్ట్ క్యాంప్ ఆఫీస్తో పెట్టుకొని అక్కడ కనుకుంటే ప్రజలకి సమస్యలు మనం అర్థం చేసుకునే విధానం వేరుంటుంది. 2 పరిష్కారం వెతకగలం. ఒకసారి
అధికారులు కూడా కొంత మోటివేషన్ ఉంటుంది, వాళ్ళకు కూడా మనం ఇంత దూరం వచ్చామంటే వాళ్ళు కూడా మోటివేషన్ తోటి కొంచెం ఎక్కువ పని చేసే అవకాశాలు ఉంటాయి. అలాగే వీ కెన్ మేక్ పీపుల్